లాసెన్స్ బే కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఓ వృద్ధురాలి కంట్లో కారం కొట్టి బంగారు గాజులు దోచుకెళ్లిన కేర్ టేకర్ పద్మను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ నిందితురాలిని గుర్తించి పట్టుకున్నారు. 2 లక్షల పైచులకు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ నెల 17న పెదవాల్తేరు కురుపం సర్కిల్ దగ్గర ఈ చోరీ జరిగింది. విచారణలో పద్మ నేరం అంగీకరించిందని పోలీసులు తెలిపారు. మనకి ఎంవీపీ పోలీస్ స్టేషన్లో వృద్ధురాలు చేతిలోంచి బంగారు గాజులు చోరీ అనే ఒక కంప్లైంట్ వచ్చింది. దాని మీద మనం దర్యాప్తు చేసి ముద్దాయిని అదుపులో తీసుకుని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ వివరాలు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనకి 17వ తారీఖున అరౌండ్ నైట్ 7:30 to 8 మధ్యలో కంప్లైంట్ వచ్చిందండి. కంప్లైంట్ సత్యనారాయణ గారు లాసెన్స్ బై కాలనీలో ఉంటారు. వాళ్ళ మదర్ మేడ మీద ఈవినింగ్ 5 o'clock అట్లా కూర్చొని ఉంటే, బాల్కనీలో కూర్చొని ఉంటే ఎవరో గుర్తులేని వ్యక్తి రెయిన్ కోట్ తల నుంచి కాళ్ళ వరకు రెయిన్ కోట్ వేసుకొని మొహానికి మాస్క్ చుట్టుకొని వచ్చి కళ్ళలో అలా వాళ్ళ అమ్మగారి కళ్ళలో కారం కొట్టి చేతుకున్నటువంటి 2 బంగారు గాజుల్ని దొంగలించుకు వెళ్ళిపోయారని, బలంతా లాక్కు వెళ్ళిపోయారని కంప్లైంట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా నేను మా ఎస్ఐ గారు సిబ్బంది అందరం క్రైమ్ సీన్కి విజిట్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ పరిశీలిస్తున్నాం. ఎందుకు మళ్ళీ ఇంకోసారి రిపీటెడ్గా చూస్తూ ఉంటే ఈవిడ పరిగెట్టే విధానం కానీ నడిచే విధానం కానీ మగవాళ్ళ లేదు స్త్రీలా ఉందని మాకు డౌట్ వచ్చి ఆ ఫుటేజ్ని స్లో మోషన్లో చూడడం, తర్వాత ఫ్రీ చేసి స్క్రీన్ షాట్స్ తీసుకుని క్లోజప్స్ వాళ్ళు చూస్తే ఇప్పుడు కాలుకున్న మట్టెలు, పట్టీలు, తర్వాత చెప్పులు ఇవన్నీ కూడా స్త్రీకి సంబంధించినవి ఉన్నాయి. అంటే 100% లేడీ అని నిర్ధారించుకొని కంప్లైంట్ వాళ్ళని వివరాలు అడిగా. మీకు చూస్తే సేమ్ రెడ్ కలర్ స్కూటర్, అదే స్కూటర్ మనకు ఫుటేజ్ లేకుండా అదే స్కూటర్, సేమ్ హెల్మెట్, ఆవిడ ముఖానికి మాస్క్లా చుట్టుకుంది, ఆవిడ చున్నీ అదే చున్నీ వేసుకుని వచ్చింది. ఆవిడ లెగ్గింగ్ కూడా బ్లూ కలర్ లెగ్గింగ్ మన ఫుటేజ్లో కొట్టింది, సేమ్ డ్రెస్ వేసుకుంది. సో ఈవిడని మనం కన్ఫర్మ్ చేసుకుని ఆవిడని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తే ఇనీషియల్గా కొంచెం తడపడాయించిన తర్వాత ఆవిడ కన్ఫెస్ చేయడం జరిగింది, నేరాన్ని ఒప్పుకుంది. తర్వాత ఆవిడ పొజిషన్లో ఉన్నటువంటి 2 గాజులు 22 గ్రాముల వెయిట్ ఆఫ్ గాజులు 2.2 lakhs వర్త్ ఉంటుంది, అవి కూడా సీజ్ చేయడం జరిగింది. కేసు నమోదు చేసి ఆవిడని రిమాండ్ కూడా పంపడం జరిగింది. అందరికీ నమస్కారం అండి.